హాయ్ అండి అందరికీ. సో, ఈరోజైతే మనం యమ్మీగా, టేస్టీగా, ఈజీగా మనమైతే ఆనియన్ సమోసా అయితే చేసేసుకుందాం రండి. సో, ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసాను. దాంట్లో అటుకులు కొంచెం వేసాను. సో, గరం మసాలా, ధనియాల పొడి కొంచెం కొంచెం వేసుకోవాలి. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ అంటే కారం మనకి నచ్చినంత వేసుకోవచ్చు. సో, క్వాంటిటీని బట్టి 2 అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతది. సో, తర్వాత మనమైతే బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకుందాం. అండ్ ఈ మైదా బ్యాటర్ అయితే ఏం లేదు. కొద్దిగా మైదా తీసుకోవాలి. మైదాలో కొద్దిగా వాటర్ పోసి దాన్ని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. నేనైతే బయట నుంచి సమోసా షీట్స్ అయితే నేను తెచ్చుకున్నాను. సో, బయట సూపర్ మార్కెట్‌లో మనకి అవైలబుల్‌గా దొరుకుతాయి. సో, మీరు కూడా తెచ్చుకోండి. లేకపోతే మనం ఇంట్లో కూడా రెడీ చేయొచ్చు. ఎవరికన్నా డౌట్ ఇలా చేయాలి అంటే నన్నడగండి. సో, మనం ఎలా ర్యాప్ చేసుకోవాలి ఏంటి నేనైతే చూపించేసాను మీకు. సో, అలా ర్యాప్ చేసుకొని అన్నీ చేసేసుకొని సో, మనమైతే ఆయిల్ పెట్టేసి దాంట్లో అయితే వేసేసుకున్నాం. సో, వేసేసుకొని బాగా ఫ్రై చేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ క్రిస్పీగా, యమ్మీగా, టేస్టీగా చాలా బాగున్నాయి. సో, నేనైతే కారం, ఉప్పు తక్కువ వేసాను. ఎందుకంటే మా పిల్లలు తింటారు కాబట్టి. లేదు పెద్దవాళ్ళే అంటే కొంచెం కారం అన్నీ ఎక్కువ వేసుకోవచ్చు. సో, రెడీ అయిపోయింది చూడండి ఆనియన్ సమోసా. చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ, నాతో ఇలానే మంచిగా ఉంటే నాకు చాలా హ్యాపీ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాచ్ చేసే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్‌కి, చూసే వాళ్ళకి కూడా. ప్లీజ్ ఇలాగే మీరు కంటిన్యూ చేస్తే నేను చాలా హెల్ప్ హెల్ప్‌గా ఫీల్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.